పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. సో ఒక సమాజంలో ఒక సెలబ్రిటీకి వచ్చే కష్టాలు ఏంటివి అంటే నాది నార్మల్ కాదు. నేను అనేది ఏంటంటే చాలా మంది డబ్బు లేకపోవడం కష్టాలు అనుకుంటారు, కానీ డబ్బు ఉండడం కష్టం. దాన్ని అంచనా వేయాలి అంటే దాంట్లోకి వెళ్ళి మనం పరకాయ ప్రవేశం చేసి చూడాలి. అందరు ఏం చూస్తున్నారు అంటే సమాజాన్ని గొప్పతనంగా చూస్తున్నారు. నేను గొప్పతనంగా చూడట్లా, ఆ వ్యక్తికి ఉండే కష్టాన్ని చూస్తున్నా. వేణుస్వామి ఒకటే పాయింట్, జరగబోయే నష్టాన్నే చెప్తాడు. వేణుస్వామి మోటివేషనల్ స్పీకర్ కాదు. మంచినాలనా సమాజంలో చాలామంది ఉన్నారు, పోండి చెప్తాడు, మీరు సీఎంలు అవుతారు. మీకు విషయం తెలుసా, నా దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, జాతకం చెప్పండి గురువు గారు అంటారు. నేను హీరోయిన్, నీ జీవితంలో హీరోయిన్ కావు. డిసప్పాయింట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక బోటికి పెట్టుకోండి అంటే నీకు నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను రష్మికను దొక్కేయాలి, నీకంత సీన్ లేదంట. ఇట్లనే మన ఇద్దరం ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో అట్లనే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను, పేర్లు వద్దు, అతను వచ్చిండు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లనే నేను కార్లో పోతుంటా అంటే నా కారు ఎక్కువ అన్నాడు. ఎక్కడన్నా డ్రాప్ చేయాలి, నా కారు ఉంది ఆల్రెడీ, డ్రాప్ చేయాలి. 70 లక్షల కారు ఎక్కుదాం పా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నాడు. ఎంబడే సంవత్సరం తర్వాత నీ బండి ఉండదు, నీ బండిలో పెట్రోల్ ఉండదు పో అన్న. వెంకటేశ్వర స్వామి వారి మీద ఒట్టు, అబద్ధం కాదు. ఇదే మాట మాట్లాడినా. నా సంఘాన్ని నీకు తెలియదు, 10 కోట్లు పెట్టి ఇల్లు కడతా అన్నా అన్నాడు. కట్టుబోయి కట్టు, నేను ఒకటే చెప్తాను, నీ జాతకంలో నీకు ఈ కారు ఉండదు, నీ తన పెట్రోల్కు పైసలు ఉండవు, కథ నువ్వు బిస్కెటే నీ లైఫ్ పో అని చెప్పిన. సంవత్సరం తర్వాత తెలంగాణ పార్టీ భవన్ పక్కకు మోర్ మెడికల్ హాల్ అని ఒకటి ఉంటుంది. మోర్ మెడికల్ హాల్, అందులో నేను మందులు కొంటున్నా. నా పక్కకు ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. నమస్తే పంతులు. నమస్తే, ఎవరు? పలానా రోజు ఆడ కలిసినాం మనం. అవును, ఏం సంగతి, ఎట్లును? అయిపోయింది పంతులు. ఏమైంది? ఆల్టో కార్లు వచ్చిన, నువ్వు చెప్పినట్టే అయింది. అది వేణుస్వామి. గురుగారు, ఇప్పుడు వామాచారం కావచ్చు, లేకపోతే కామాఖ్య అమ్మవారు కావచ్చు, ఇవన్నీ ప్రచారంలోకి రావటానికి కొంత వేణుస్వామి కూడా ఒక కారణం. ఎందుకంటే పదే పదే మీ నోట్లో నుంచి మేము చాలా సందర్భాల్లో విన్నాం. వీటికి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది కఠోరంగా ఉంటుందని కూడా విన్నాం. అలాంటి సందర్భాల్లో మీరేమైనా ఇబ్బందులు పడిన సందర్భం కానీ, మీరు ఎక్కడైనా ఆగిపోయిన సందర్భం కానీ ఉందా? సో జనరల్గా మనం వామాచారం వైపు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఒక మనకు జీలు ఏముండాలి అంటే, ఈ వామాచారం అనేది లిక్కరు నాన్ వెజ్ లేకుండా చేసే పూజ కాదు. కంపల్సరీ లిక్కరు నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం మానసికంగా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, సమాజము మనల్ని వ్యతిరేకమైన ధోరణితోని చూసే అవకాశం ఉంటుంది. ఓకే. సో సమాజానికి ఉపయోగపడే దాంట్లో వామాచారం అనేటువంటిది ప్రజెంట్ ఎలాగైతే సైన్స్ అభివృద్ధిలోకి వస్తుందో, ఎలాగైతే నార్మల్ మెడిసిన్స్ కాకుండా కొన్ని స్టెరాయిడ్స్ పనిచేస్తాయో, సో అలాంటి యొక్క పూజలు వామాచారం అంటారు. అంటే వామాచారం అనేది చాలా త్వరగా రిజల్ట్ని ఇస్తుంది. చాలా కఠినమైన కష్టాలకు, చాలా ఘోరమైన కష్టాలకు, దారిద్ర్యానికి, చాలా భయంకరమైన కష్టాలను బయటికి తీసుకురావడానికి వామాచారం పనిచేస్తుంది. సో వామాచారం నేర్చుకోవాలి అంటే ప్రథమం ఏంటంటే ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా పోవాల్సి ఉంటుంది. సమాజానికి రూల్ కదా, అది రూల్ అమ్మా. ఇప్పుడు అయినా కూడా మీరు అటువైపు నేను ఏమనుకున్నా అంటే, నేను జనాలకు ఏదో చేయాలి అనే ఇంటెన్షన్. ఇప్పుడు నన్ను విమర్శిస్తారు అనేది నాకు సెకండరీ. రెండోది, తెలంగాణ సాంప్రదాయాలు, ఆంధ్ర సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నరసింహస్వామి దేవాలయంలో కూడా నాన్ వెజ్ లిక్కర్ అనేది ఉండదు. తెలంగాణలో ఆ రెండు లేనటువంటి దేవాలయాలు లేవు. ఉదాహరణ, యాదగిరిగుట్టలో దర్శనం అయిపోగానే కిందికి రాగానే ఫస్ట్ మందు నాన్ వెజ్ ఉంటుంది. అలాగే నా స్వంత దేవాలయం నాచారం గుట్టలో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. సో చిన్నప్పటి నుండి వీటిని చూస్తూ ఇవి ఏవి తప్పులాగా నాకు కనిపించాల. కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో నాన్ వెజ్ లిక్కరు లేనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి సో నాకు ఇబ్బంది అనిపించలేదు. రెండోది, నేను ఎక్కడ కనెక్ట్ అయినా అంటే, ఇవన్నీ పక్కకు పెడితే దీనివల్ల జనాలకు ఉపయోగపడుతుందా పడదా? ఓకే, ఉపయోగపడుతుంది. ఇప్పుడు జనరల్గా జనాలు చేసేటువంటి పూజలు వేరే పూజలు ఉన్నాయి, వాటిని నేను తీసుకోను. ఏవో పూజలు చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ, ఒక శాంతి ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు ఒక పూజ ఉంటుంది, ఒక డెవలప్మెంట్కి ఒక పూజ ఉంటుంది. ఇక్కడ అభివృద్ధికి పూజలు లేవు సాంప్రదాయంలో. దక్షిణాచారము అంటే వామాచారానికి క్వైట్ ఎగనిస్ట్. అంటే సాత్వికమైన దేవతలు, గణపతి కానీ వెంకటేశ్వర స్వామి వారు కానీ, వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఇచ్చే రిజల్ట్ 10% ఉంటుంది. రెండవది, వీళ్ళు కష్టాలని పోగొడతారు తప్ప సుఖాలని ఇవ్వరు. గుర్తుంచుకోండి ఇక్కడ. సో సుఖాలని అంటే నేను మాట్లాడేది పొజిషన్, డబ్బు,
ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇయ్యరు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చేవాళ్ళు కలియుగంలో దశమహావిద్యలు. ఓ. సో దశమహావిద్యలు నేర్చుకుంటేనే నాకు చిన్నప్పటి నుండి ఏముంది మనసులో, కింగ్ మేకర్. సో ఆ కింగ్ మేకర్కు నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మిరాకిల్ జరుగుతాయి. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ సూపర్ స్టార్ అవుతాడు, ఒక నార్మల్ పర్సన్ కోటీశ్వరుడు అవుతాడు. సో ఇవి నేర్చుకునే క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా మీరు? సో ఇవి ఫస్ట్ ఇక్కడ నా నిర్ణయము ఎందుకు వచ్చింది అనే చెప్తున్నా. అంటే నేను నిర్ణయించుకోవడానికి ఇది రీజన్. అరే మనం కింగ్ మేకర్ కాగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయము, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అవతలి వ్యక్తిని మనం ఏదంటే సక్సెస్ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా నేను దశమహావిద్యలు నేర్చుకోవాలి అనేది నా డిసిషన్. ఈ డిసిషన్ అయినాక ఫస్ట్ కామాఖ్యకు పోయి, కామాఖ్యలో అక్కడ మనకు దీక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో కఠినమైన దీక్ష 10 రోజుల పాటు ఒక్కొక్క విద్య మీద ఉంటుంది. అంటే ఒక విద్య 10 రోజులే ఇస్తారు అంతే, అట్లా 10 విద్యలు. ఓకే. సో 100 రోజులు పడుతుంది. కానీ వామాచారంలో ఏముంటుందంటే యజమాని యొక్క కోరికలను 5 కోరికలను పేపర్ మీద రాసుకుంటాం. ఈ కోరికలు మేము మిమ్మల్ని అడగం, పేపర్ మీద రాస్తాం. ఓకే, మీకు ఏం కావాలి అని మొదలే సంకల్పం రాసుకుంటప్పుడు పేపర్ మీద మీ నక్షత్రము, గోత్రము, ఆ కోరికలు 5 రాసుకుంటాం. 5 పర్మిషన్. ఈ 5 సక్సెస్ అవుతాయి. 5 కంటే ఎక్కువ రాసుకోవడానికి లేదు వామాచారంలో. ఈ 5 పేపర్ మీద రాసుకొని సైలెంట్ సంకల్పం ఉంటుంది. అంటే ఇవి అమ్మవారికి డైరెక్ట్గా నివేదిస్తాం. ఇగో వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పుకుంటాం. సో ఇవి చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడుగుతాడంటే, మరి నువ్వు ఇక్కడ మందు వాడుతావు, ఈ కంట్రోలింగ్ నీకుందా? మందు ఖచ్చితంగా నువ్వు నెలకు ఇన్నిసార్లు మందు తాగాలి అని రూల్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మేము దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్నప్పుడు మా పొట్టలో అమ్మవారు ఉన్నట్టు మేము భావించాలి. మా పొట్టలో అమ్మవారు ఉంది. సో మరి పొట్టలో అమ్మవారికి ఉన్నప్పుడు నువ్వు ఫీడ్ చేయాలి కదా. అమ్మవారికి ఫీడ్ అనేది మందే. అమ్మవారికి ఫీడింగ్ అంటే మందు నాన్ వెజే కదా. నాన్ వెజ్ లో కూడా మటన్ అనేది మస్ట్ కదా. ఇవన్నీ ఉంటాయని మీకు ముందుగానే ఇవన్నీ తెలుసుకొని వామాచారము నా డ్రీము. వామాచారం నా డ్రీము. ఈ రోజు సమాజము విమర్శించిన, సమాజము యాక్సెప్ట్ చేయకున్నా, వేణుస్వామి వాళ్ళ నాయనగారు పెద్ద పూజారి, మా నాయనగారు నిష్ఠాగరిష్ఠుడు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం అంగీ వేసుకోలే, షర్ట్ వేసుకోలే, షర్ట్ లేకుండా తిరిగిండు ఆయన. అలాంటి ఆయన కొడుకుగా, అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నేను పూర్తి కాంట్రాస్ట్ అయినటువంటి నాన్ వెజ్ వైపు రావడం అనేటువంటిది అతిపెద్ద నిర్ణయం నా లైఫ్లో. ఈ వామాచారంలో ఈ సబ్జెక్టును టచ్ చేసింది ఇప్పటి వరకు ఒక 2 టచ్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఒకటి మిరాయి సినిమా, ఒకటి రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా. ఈ 2 సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నాడు. చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. అవునా? ఎందుకంటే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. చూశారా మీరు సినిమా? లేదండి. అయితే మిరాయి సినిమాలో బగాలముఖి గురించి చూపిస్తాడు. దశమహావిద్యల్లో బగాలముఖి ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారు. జస్ట్ ఆ పాత్ర వేసినందుకే ఆయనకు అంత కాంట్రవర్సీ, సమస్యల్లో ఇరుక్కుంటారు. సో ఇది స్పెషాలిటీ. రెండవది ఇక్కడ ఈ వామాచారం కాన్సెప్ట్ ఏంటంటే, మనం 100 కోరుకుంటే అమ్మవారు 200 ఇస్తుంది. రాజమౌళి సినిమా, మహేష్ బాబు సినిమా వారణాసి లాంచ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ అయిన దాంట్లో వారణాసి సినిమాలో దాంట్లో మీకు చిన్నమస్తా దేవి గురించి చూపిస్తాడు. చిన్నమస్తా అమ్మవారు తల నరుక్కొని ఉంటది, ఆమె గురించి చూపిస్తాడు. జస్ట్ ఆ లాంచింగ్ లోనే హంగామా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇగో ఇంత సంచలనం ఉంటుంది లైఫ్. సో వీటిని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఇంకా నాకేం వద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని అనేది నా కోరిక. సో అది దానికోసం నా ఏమైందంటే, నేను ఏదైనా చేస్తా. మీరు నమ్మరు, ఇవాళటి వరకు నేను చేసినటువంటి పూజలలో అమ్మాయిల దగ్గర నేను సింగిల్ ఎంపీ తీసుకోవాలి. ఇవాళటి వరకు, ఈ రోజు వరకు ఏ హీరోయిన్ దగ్గర కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గర కానీ, ఏ సెలబ్రిటీ దగ్గర కానీ నేను డబ్బులు తీసుకుని అమ్మాయిల దగ్గర, నేను అమ్మాయిని దేవతా స్వరూపంలో చూస్తా. మాకు ఫస్ట్ ఇచ్చేటువంటి రూల్ ఏంటంటే, మా నియమాలలో ఫస్ట్ నియమం ఏంటంటే, అమ్మాయిని స్త్రీని దేవతగా చూడాలి. ఎందుకంటే మేము పూజించే కామాఖ్య, మేము పూజించే దశమహావిద్యలు అన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి. సో అందుకని ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ యోనిని వేరే రకంగా చూడకు, నువ్వు నీ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అమ్మని చూసుకో, ఒక అమ్మవారిని చూసుకో. అందుకని మేము జీవితంలో ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడము, ఓన్లీ అమ్మవారి దృష్టితోనే చూస్తాం. మా దృష్టిలో ప్రతిదీ అమ్మవారే. సో ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ను, ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు మా గురువు. ఓకే వేణుస్వామి గారు, ఇప్పుడు మనం కంప్యూటర్కి మన బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే జాతకం వచ్చేస్తుంది, పూర్తిగా చెప్పేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంది.
మరో పక్కన తంత్రం కానీ మంత్రం కానీ యంత్రం కానీ వీటిని నమ్మే వారి సంఖ్య కూడా పెరుగుతానే ఉంది. రెండింటిని మీరు అసలు ఏ దృష్టితో చూస్తారు? అసలు నేను సైన్స్ కంటే నేను మిగతా వాటికంటే వీటినే ఎక్కువ నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే ఉమ్, తాంత్రికం కానీ భక్తి కానీ భయం కానీ దాంట్లో మార్పు ఏదైనా కావచ్చు. కొంతమంది దేవుడి దగ్గరికి భయంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే. గూగుల్ సెర్చ్లో 2000 సంవత్సరం తర్వాత కనుక మనం గూగుల్ సెర్చ్ చేస్తే టోటల్ జనాభాలో 8% మంది భగవంతుడి వైపు వచ్చినట్టు, భక్తి మార్గం వైపు వచ్చినట్టు గూగుల్ సర్వేలు చెప్తున్నాయి. 8%. 8% పెరిగింది. అండ్ ఇంకొకటి ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాబోతుంది నా ప్రిడిక్షన్. అంటే అది నేర్చుకోకపోతే, అది లేకపోతే భవిష్యత్తే లేదు అంటున్నారు కదా, కొన్ని జాబులు, కొన్ని జీవితాలకే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందని వింటున్నాం. అంటున్నారు దానికి కదా. మీరేం చెప్తున్నారు? నేను అదే చెప్తున్నా. నేను నిజమైన వర్త్ ఉన్న క్యాండిడేట్, నిజమైన విద్య ఉన్న క్యాండిడేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే మన వర్త్ తెలుస్తుంది. మీకు అర్థమైందా? ఆర్టిఫిషియల్ అంటే మన కాంపిటీటర్ ఉన్నప్పుడే మన వర్త్ తెలుస్తుంది. మన సో విలువ ఇప్పటి వరకు మన కాంపిటీటర్ లేడు. మన బ్రెయిన్కు, హ్యూమన్ బ్రెయిన్కు కాంపిటీటర్ లేడు. మనం ఎన్నో దాటిపోయినాం. ఇప్పుడు ఏ అనేది మనకు ఒక కాంపిటీటర్కి వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే నువ్వా నేనా అంటుంది. Yes. ఇప్పుడు నేను అని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది.